సార్ ఇదే విషయంకి ఇప్పుడు ఏదైతే ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఏదైతే ఆ, ఆ. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ అర్థమైంది, కానీ అర్థమైంది. అవన్నీ పిల్లలు కనండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఉమ్. సో ఇదే ఎగ్జాంపుల్ కొంతమందిని అడిగితే ఇదే విశ్లేషకుల్ని కొంతమంది అడిగితే సో ఫస్ట్ మీరు జనాలకి చెప్పడం కాదు, ఫస్ట్ మీ అబ్బాయి లోకేష్ కి చెప్పండి అన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు. ఉమ్. పాపులేషన్ పెంచండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఫస్ట్ లోకేష్ గారికి చెప్పండి అన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు. బాబు గారు చెప్పింది ఏంటంటే చైనాలో అంట ఇప్పుడు ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారట. 60 years దాటిన వాళ్ళు ఆల్మోస్ట్ 65% ఉన్నారంట ఓకే చైనాలో. అదే మన ఇండియాలో అయితే కేవలం 35% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. హయ్యెస్ట్ యూత్, ఎక్కువ మంది యూత్ ఉన్న ప్రపంచంలో ఏదైనా దేశం ఉందా అంటే అదొక భారతదేశమే. 40+% వాళ్ళు ఓన్లీ యూత్ ఉన్నారంట కదా. నెక్స్ట్ ఈ యూత్ ఇంకొక 10 ఏళ్లలో సీనియర్ సిటిజన్స్ అయిపోతారుగా. ఇప్పుడు ఏమంటున్నారు చాలామంది, టెన్షన్లు, భార్యాభర్తలు ఇద్దరు జాబులు అవడం వల్ల సొరగోసి ద్వారా అంటున్నారు, ఐవీఎఫ్ అంటున్నారు, లేదా ఇంకా అర్ధగర్భం అంటున్నారు, రకరకాలు వచ్చేసాయి. ఇంకా అందులో పిల్లల్ని దత్తత తీసుకోవడాలు, ఇంకొంతమంది అందం పోతుందని పిల్లలు కూడా కండం మానేస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు, పేర్లు అనవసరం, ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు కదా. వాళ్ళు ఇంకా అంటే పిల్లలు అయితే పెరిగి పెద్ద అయ్యే కొద్దీ నోటితో అవి అడుగుతారని కుక్కలు పెంచుకుంటారంట వాళ్ళు ముద్దుగా. అంటే కుక్క అయితే నోరు విడిచి అడగలేదు కదా. మళ్ళీ చాలా విశ్వాసం రా. ఎందుకు విశ్వాసం ఉండదు? నువ్వు ఒకటి దేవుడిని దత్తత తీసుకొని పెంచుకో. ఆడు ఒక 10 ఏళ్ళు విశ్వాసం ఉన్నాడు, 11 ఏళ్ళ నుంచి ఆడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అనుకో, కుక్కలాగా ఆడు చనిపోయాడు అనుకో, వదిలే. అలాగే ఏమైనా చేరదీసి చదివిస్తారా? చదివించరుగా. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ యూత్ నెక్స్ట్ 10 ఏళ్ళలో మళ్ళీ సీనియర్ సిటిజన్స్ ఎక్కువైపోతారు కాబట్టి ఇప్పుడు యంగ్ వాళ్ళు కావాలి కాబట్టి మీరందరూ కనండి అన్నట్టుగా చెప్పాడు ఆయన. అంతేగాని ఇప్పుడు అసలు జనాభా ఇప్పుడే ప్రపంచంలో నెంబర్ 1 చైనా దాటేసింది. అధికార లెక్కల ప్రకారం 153 కోట్లు ఎంత అంట. అనధికారికంగా ఇంకొక 10 కోట్ల మంది ఉన్నారు భారతీయులు. చొరబాట్లు కానీ అనధికారం కానీ. ఇప్పుడు కొంచెం చూసారా, టన్నల్స్లో బతుకుతుంటారు వాళ్ళు, ఇలాగా వర్షం వచ్చినా ఎండ వచ్చినా అందులోనే. అటువంటి వాళ్ళకి ఏ వాటర్ లెక్క ఉండదు, ఏ సిటిజన్ కౌంటు ఉండదు, అవునా కదా. సో ఇట్లాగా ఇంత పెరిగిపోతున్న నేపథ్యంలో ఈయన ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడంటే యూత్ తగ్గిపోతుందనే ఉద్దేశంలో ముందుగా ఆలోచించి కనండి అని చెప్పాడు. ఓకే, అది ప్రెజర్ ఏం చేయట్లేదే. ఇప్పుడు ఓటు హక్కు ఉంది, మీరు కంపల్సరీ ఓటు హక్కు అయిపోతే మీకు పథకాలు ఏమి రావు అని ఎక్కడ రూల్ ఉందా? ఏసీ మీ భవిష్యత్తు నిర్ణయించుకోండి చెప్తున్నాం. ఎక్కడ కూడా మీరు కనండి అయ్యా, నెక్స్ట్ యూత్ ఉంటుందని చెప్పడం కానీ, లేదు ఓపిక లేదు మేము కనలేము మేము పెంచలేము అనుకున్నాం, మీ ఇష్టం అది. ఓకే, అది రిక్వెస్ట్ మోడ్లో చెప్పాడు తప్ప ఆడి కొడుకు కూడా ఇంప్లిమెంట్ చేసి కంటాడంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు మినిమం ఇద్దరిని కనండి. రేపు పొద్దున ఇప్పుడు లోకేష్ గారికి ఒక బాబు ఉన్నాడు, ఇంకొకటి కంటారేమో. అవును, అలా ఎందుకు అనుకోకూడదు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.